ఈసెట్ 2011 అడిగిన క్వశ్చన్. A and B are two vectors and A dot B is 0. Then so A అనేది and B అనేది ఒక రెండు వెక్టర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ మధ్య డాట్ ప్రొడక్ట్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఈ రెండు వెక్టర్స్ perpendicular to each other అని అర్థం. డైరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, if A and B are two vectors, their dot product is 0, then the two vectors are perpendicular to each other. ఒకవేళ క్రాస్ ప్రొడక్ట్ అడిగారు అనుకోండి, ఓకే, a cross product between the two vectors is 0, అప్పుడు A and B ఎలా ఉంటాయని అడుగుతాడు. If A and B are two vectors and their cross product is 0, then A and B are parallel to each other. ఓకే, ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు. చూడండి, A and B are two vectors అయినప్పుడు క్రాస్ ప్రొడక్ట్ 0 అయితే ఈ రెండు వెక్టర్స్ parallel to each other. A and B are two vectors అయినప్పుడు their dot product 0 అయితే ఈ రెండు వెక్టర్స్ perpendicular to each other. అర్థమైంది కదా? సో ఇక్కడ డాట్ ప్రొడక్ట్ 0 కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ A and B are perpendicular to each other. ఓకే, ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్.